సిస్టర్స్ అందరికీ నమస్కారం. ఈ రోజు అంగన్వాడీ వార్తలకి స్వాగతం. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ మాత్రం లైక్ చేస్తూ ఉండండి. ఇక వివరాలకెళ్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్నికల హామీల్లో భాగంగా అంగన్వాడీ టీచర్ల ఆయాల సమస్యల పట్ల కొంత దృష్టి సారిస్తున్నట్టు కనిపిస్తోంది. ఇటీవలనే దాదాపు 13 డిమాండ్లకు అంగీకారం అయితే తెలిపినట్టు తెలుస్తోంది. ఇంకా ఉత్తర్వులు అయితే వెలువడలేదు. ఇక మినీ అంగన్వాడీలను మెయిన్‌గా మార్చడం, గ్రాట్యుటీ విషయంలో లేబర్ డిపార్ట్‌మెంట్‌తో సంప్రదింపులు జరపడం, ఈ విధంగా కొన్ని 13 డిమాండ్‌లనైతే బిల్లులు మొత్తం పెండింగ్ బిల్లులు మొత్తం విడుదల చేయడం, వీటన్నిటిని అయితే కొంతవరకు ఆహ్, సానుకూలంగా స్పందిస్తోంది. కానీ ఇంకా పూర్తిగా అయితే అంగన్వాడీ టీచర్ల ఆయాలకి అయితే న్యాయం అయితే జరగడం లేదు. కనీస వేతనాలు అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. సరే, అది ఒక పక్కకుంచితే అంగన్వాడీలకు కొత్త వంట సామాగ్రి, గ్యాస్ స్టవ్ స్థానంలో ఇండక్షన్ స్టవ్ అంటూ ఇక్కడ న్యూస్ అయితే చూస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా మరి అంగన్వాడీ కేంద్రాలను మరింత బలోపేతం చేసే దిశగా కూటమి సర్కార్ ప్రత్యేక దృష్టి సారించినట్టు తెలుస్తోంది. ఇప్పటికే మౌలిక సదుపాయాలను కల్పించింది. తాజాగా గ్యాస్ స్టవ్ స్థానంలో విద్యుత్ స్టవ్లు అంటే ఇండక్షన్ స్టవ్ల సరఫరాకైతే శ్రీకారం చుట్టింది. ప్రయోగాత్మకంగా రాష్ట్రంలో కొన్ని ప్రాజెక్టులకైతే పంపిణీ చేశారు. ప్రస్తుతం కొన్ని ప్రాజెక్టుల్లో ఆహ్, దాదాపు వేల సంఖ్యలో అంగన్వాడీ కేంద్రాలకైతే వీటినైతే అందించడం జరిగింది. ఇక్కడ చూస్తే ప్రతి అంగన్వాడీ కేంద్రానికి ఇండక్షన్ స్టవ్వు, పప్పు, అన్నం ఉడకబెట్టడానికి 5, 3 లీటర్ల కుక్కర్లు, కోడిగుడ్లు ఉడకబెట్టడానికి ఒక పాత్ర పంపిణీ చేశారు. ప్రతి కేంద్రానికి విద్యుత్ బిల్లు 20-500 దాకా ప్రభుత్వమే చెల్లించేందుకు కూడా అంగీకారం తెలిపినట్టు తెలుస్తుంది. ఇక ఖర్చు తగ్గింపు కోసమే ఈ చర్యలు తీసుకున్నట్టు ప్రభుత్వం అయితే ప్రకటిస్తుంది. అంగన్వాడీ కేంద్రాల్లో 3-5 ఇయర్స్ లోపు పిల్లలకు అక్కడే మధ్యాహ్న భోజనం వండి పెడుతున్నారు. దీనికి గ్యాస్ ఖర్చు ఎక్కువ అవుతున్నట్టు తెలుస్తోంది. సగానికి సగం తగ్గించే ఉద్దేశంతోనే కొత్త విధానాన్ని ప్రవేశపెట్టినట్టు తెలుస్తోంది. 4 ప్రాజెక్టుల్లో ఇండక్షన్ స్టవ్ల పనితీరు అధ్యయనం చేసిన తర్వాత జిల్లాలో మిగతా 7 ప్రాజెక్టులకు స్టవ్లను ఇచ్చే అవకాశం ఉంది. మరోవైపు స్టవ్ పాత్రలను కేంద్రాలకు పంపిణీ చేసి 2 నెలలైంది. ఇప్పటికీ ప్రయోగాత్మకంగా అమలు కాలేదు. విధిగా ఇండక్షన్ స్టవ్లను వాడాలంటూ వారం రోజుల క్రితం జరిగిన సిడిపిఓల సమీక్షలో ఇక్కడ అధికారులు అయితే తెలియజేస్తున్నారు. మొత్తానికైతే పైలట్ ప్రాజెక్టుగా కొన్ని ప్రాజెక్టుల్లో ఈ విధానాన్ని అవలంబిస్తున్నారు. తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి అంగన్వాడీ కేంద్రానికి కూడా ఈ విధంగా మార్గదర్శకాలు విడుదలయ్యే అవకాశం ఉంది. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే లైక్ చేస్తూ ఉండండి. ఇక థ్యాంక్ యూ.